హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిజం 4 అడుగులు వేసే లోపల అబద్ధం 6 అడుగులు చుట్టూ వస్తుందంటారు. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది యూట్యూబర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరెవరో ఏంటంటో వీడియోలు చేయటం, స్టూడెంట్స్ దాన్ని నమ్మేసేసి నా వీడియోస్ కింద కూడా కొన్ని కామెంట్స్ పెట్టడం. జనవరి డేట్స్ అయితే, ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చినాయి. 21, 22, 23, 24 అండ్ 28 అని వచ్చినాయి. సో ఫస్ట్ రోజు టఫ్గా ఉంటుందని ఒకళ్ళు, ఫస్ట్ రోజు ఈజీగా ఉంటుందని ఒకళ్ళు, లాస్ట్ రోజు టఫ్గా ఉంటుందని ఒకళ్ళు, ఇలా రకరకాలుగా స్టూడెంట్స్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి కొంతమంది వీడియో చేసేవాళ్ళు ఒకళ్ళు అయితే, వాళ్ళని చేసిన వీడియోస్ నమ్మేసుకుంటూ స్టూడెంట్స్ కంగారు పడిపోయి రకరకాలుగా మెసేజ్లు పెట్టుకుంటూ, సార్ నా పరిస్థితి ఏంటి, ఎట్లా ఏంటి అనుకుని స్టూడెంట్స్ కంగారు పడుతున్నారు, పేరెంట్స్ కంగారు పడుతున్నారు. సో నాలాంటి వాడికి కూడా మెసేజ్లు పెడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా మీరు చెప్పొచ్చాల్సింది ఏంటంటే, అందుకే నేను కూడా ఇక్కడ తమిళ కింద పెట్టిన పుకారులు నమ్మండి, ర్యాంక్ పోగొట్టుకోండి. చాలా మంది 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, 8th క్లాస్ నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇది 2 ఏళ్ల కష్టం కాదు, ఇంటర్మీడియట్ 2 ఏళ్ల కష్టం కాదు. దాదాపుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కాకుండా 8th నుంచో 9th నుంచి ఐఐటి ఫౌండేషన్ పేరుతోటి వెళ్ళి ఇన్ని సంవత్సరాల కష్టానికి కొద్ది రోజుల్లో ఎగ్జామ్ వచ్చి మీరు కష్టపడిన దానికి ఎగ్జిక్యూట్ చేసేటువంటి టైం వచ్చిన టైంలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి, చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు, భయపెట్టేవాళ్ళు, వ్యూస్ కోసమో రకరకాల కారణాల చేత వాళ్ళెవరో వీడియోలు పెట్టారని చెప్పి దాన్ని మీరు నమ్మేసి ఏంటంటే ఊహించుకోకండి. పేపర్స్ అనేవి ఎప్పుడు ఎవరికి తెలియదు. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ గుర్తుపెట్టుకోండి. 2024లో ఫస్ట్ రోజు పేపర్ చాలా ఈజీగా వచ్చింది. 236 కానీ 99% రాలేదు. బట్ 2025లో ఫస్ట్ రోజు పేపర్ కొద్దిగా టఫ్గా వచ్చింది. పేపర్ 190కే 199% వచ్చేసింది. సో ఇట్లా మనం చెప్పలేము. అది జేఈ ఎగ్జామ్ అనేది మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వండి. ఇది ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ వాటి కోసం పెట్టే ఎగ్జామ్ అంటే అది ఎలా ఈజీగా ఎలా ఉంటుంది ఎలా అనుకుంటారు. సో మెంటల్గా ఫిక్స్ అవ్వండి, ఇది పేపర్ టఫ్గానే ఉంటుంది. దేవుణ్ణి మీరు ప్రార్థించాల్సింది, పేరెంట్స్ అయినా మీరు చేయాల్సింది, ప్రార్థించాల్సింది ఏంటంటే, మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఎగ్జామ్ రాసే రోజు పేపర్ టఫ్గానే ఉండాలి. పేపర్ టఫ్గా ఉంటేనే తక్కువ స్కోర్కి మంచి పర్సెంటేజ్ వస్తాయి. ఒకసారి స్టాటిస్టిక్స్ చూసుకోండి, గత 5-6 సంవత్సరాలుగా ఎప్పుడైనా చూసుకోండి. పేపర్ ఈజీగా వచ్చిందంటే చాలా పెద్ద స్కోర్కి కానీ 99% రాదు. సో పేపర్ ఎప్పుడూ కూడా టఫ్గా ఉండాలని కోరుకోండి. ఇది అడ్వాన్స్ పేపర్ అవ్వచ్చు, మెయిన్స్ పేపర్ అవ్వచ్చు. ఇది జేఈ ఎగ్జామ్. ఖచ్చితంగా మెంటల్గా మీరు ఫిక్స్ అయిపోండి, పేపర్ టఫ్గానే ఉంటుంది. అలా ఉండాలనే కోరుకోండి. ఎవరెవరో చెప్పి వీడియోలను చూసి కంగారు పడిపోవాల్సిన పని లేదు. ఇప్పుడు రాసేటువంటి ఎగ్జామ్స్ పుట్టక ముందు నుంచి నేను మ్యాథమెటిక్స్ చెప్తున్నా, 26 సంవత్సరాల నుంచి. సో లెక్చరర్స్, మాలాంటి సీనియర్ లెక్చరర్స్ లేదా మీ కాలేజీల లెక్చరర్స్తో మీరు మాట్లాడండి. ఎవరికి పేపర్ ఎలా ఉంటుందన్న విషయం తెలియదు. ఫస్ట్ రోజు ఈజీ అనో, టఫ్ అనో, లాస్ట్ రోజుకి వచ్చేసరికి టఫ్ అనో, ఇలాంటి పుకార్లు నమ్మకండి. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కంప్యూటర్ ర్యాండమ్గా ఎలాంటి పేపర్ సెలెక్ట్ చేస్తుంది, ఎంతమంది స్టూడెంట్స్ టఫ్గా ఫీల్ అయ్యారు, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈజీగా ఫీల్ అయ్యారనే విషయం పేపర్ వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. కాబట్టి మీరు అనవసరమైనటువంటి భయాందోళన చెంది ఇప్పటి వరకు చదివింది మొత్తం ఒక ఎత్తు, భయంతోనో టెన్షన్తోనో మీరు అది మొత్తం వెనక్కిపోయింది అంటే చాలా ఇబ్బంది పడతారు. సో మిమ్మల్ని కంగారు పెట్టడం కోసం వాళ్ళెవరో డబ్బులు సంపాదించుకోవడమో, వ్యూస్ పెంచుకోవడం కోసం ఎవరెవరో ఏదేదో వీడియోలు చేస్తుంటారు. కాబట్టి మీరు అలాంటివి నమ్మకండి. సో జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేది టఫ్గా ఉంటుందని మెంటల్గా ఫిక్స్ అవ్వండి. మీ అబ్బాయి లేదా అమ్మాయి రాసే ఎగ్జామ్ రోజున పేపర్ కొద్దిగా టఫ్గానే ఉండాలని కోరుకోండి. అప్పుడు మంచి స్కోర్కే, తక్కువ స్కోర్కే, అంటే ఇవాడు ఎంత టఫ్గా ఉన్నా మనం కూడా కనీసం 40-45 క్వశ్చన్స్ చేయగలిగితే మంచి పర్సెంటేజ్, మంచి ఎన్ఐటీలోను, మంచి ట్రిపుల్ ఐటీలోను సీట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ రాసింది 21st టఫ్ ఉంటుందని, ఈజీ ఉంటుందని, టఫ్ ఉంటుంది, ఇలాంటివన్నీ పుకార్లన్నీ మీరు నమ్మారు అంటే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి వెనక వాళ్ళు ముందుకెళ్తారు. ఎవరైతే కాన్ఫిడెంట్ గా ఉంటారో, ధైర్యంగా ఉంటారో, ఎగ్జామినేషన్ హాల్లో కూడా వాళ్ళ టాలెంట్ ని చక్కగా ఎగ్జిక్యూట్ చేయగలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ర్యాంక్ అని గుర్తుపెట్టుకోండి. భయం అనేది అన్నిటికన్నా ప్రమాదకరమైనది. సో మీరు భయంతో ఎప్పుడూ కూడా తప్పు చేయకండి. భయం తప్పులు చేస్తుంది, టెన్షన్ తప్పులు చేస్తుంది. కాబట్టి అలాంటివి ర్యాంకు రావాలి అనుకునే భయం ఉండటం వేరు. టెన్షన్ పడిపోయి ఆ రోజు పేపర్ టఫ్ అని ముందుగానే మనం అనుకోవాలి, లేకపోతే నా పేపర్ చాలా ఈజీగా ఉంటుందనే రకరకాల ఎక్స్పెక్టేషన్స్ తోటి పేపర్కి వెళ్ళకండి. ఇది జేఈ ఎగ్జామ్ డెఫినెట్గా టఫ్గానే ఉంటుంది, ఉండాలని నేను కూడా కోరుకుంటాను. అలా ఉంటేనే ఎక్కువ మంది స్టూడెంట్స్కి న్యాయం జరుగుతుంది. పేపర్ ఈజీగా వచ్చిన రోజున చాలా ఇబ్బంది పడతారు మీరు. సో ఇవన్నీ మీరు నమ్మకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. కష్టపడే వాడికి దేవుడు ఎప్పుడు అండగానే ఉంటాడు, పేరెంట్స్ సపోర్ట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో పేరెంట్స్ కూడా ఇలాంటి వీడియోస్ని వీలైనంత వరకు మీరు అవాయిడ్ చేయండి. నా ఛానల్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ఇందులో జాయిన్ అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక లైక్ చేయండి. మీకు మంచి రిలయబుల్ ఇన్ఫర్మేషన్, పాజిటివ్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్ నుంచి అయితే వస్తుంది. సో విష్ ఆల్ గుడ్ లక్.
చక్కగా చదవండి. ఇలాంటి విషయాలు మీరు పట్టించుకోకండి. రిలాక్స్డ్గా ఉండండి. చక్కగా ఎప్పటికప్పుడు ఫ్రెష్ మైండ్ తోటి, కాన్ఫిడెంట్ తోటి, పాజిటివ్ మైండ్ తోటి వర్క్ చేయండి. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.